వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్న క్రమంలో ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఓవైపు పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి, మరోవైపు ప్రజాపాలన విజయోత్సవ సభలు ఈ జరుగుతున్నటువంటి క్రమంలో వారి వర్షంతో వాళ్ళ సపోర్టర్స్ని గెలిపించుకునే క్రమంలో ప్రచారాలు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో మరోవైపు ప్రజాపాలన విజయోత్సవ సభలపై అటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రెండేళ్ల పాలనలో ఏం విజయం సాధించారని ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని వీళ్ళు గతంలో కన్నా మేము చేస్తున్నటువంటి మా పాలన చూడండి, ఇదే మా రెఫరెండం అన్న దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దత్తాత్రేయ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో వాటిని కూడా అంటే ప్రస్తుతం ఏం నడుస్తోంది, ఏమి ఇవ్వబోతున్నాము ఈ సభా వేదికగా ఖచ్చితంగా చెబుతారు. అంటే ఇంకా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వచ్చేటువంటి ఇయర్కు సంబంధించి ఈ లోపు మీ ఇందిరమ్మ ఇండ్లని కడతామనా, లేదా చీరలను పంచుతామనా, లేదంటే ఇంకా వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక వేదిక అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో తప్పేముంది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది చేస్తున్నాం, ఇది చేయాల్సి ఉంది అని చెప్పుకోవడంలో తప్పేం లేదుగా. గుడ్ మార్నింగ్ జ్యోత్స్నా మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సిరాణకు, మిత్రులు కిరణ్ కౌశిక్ యాదవ్ కు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి నిర్వహిస్తా ఉందో, బహిరంగ సభలే పెట్టుకోండి, మీరు భరాత్లే తీసి డాన్సులు చేయండి, ఎవరద్దంటున్నారు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన ప్రభుత్వం కదా. ఉత్సవాలన్నా గానీ విజయోత్సవాలన్నా కానీ చేసుకోవాలి. ఏం నెరవేర్చిందని, ఏం సాధించిందని విజయోత్సవాలు చేస్తుంది? 2 సంవత్సరాల్లో నయావంచన చేసినందుక, డైవర్ట్ పాలిటిక్స్ చేసినందుక, ప్రజల భూములు లాక్కుంటున్నందుక, హైడ్రా పేరు మీద మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలను రోడ్డు పాలు చేసినందుక, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వనందుక, వికలాంగులకు పెన్షన్లు ఎగ్గొట్టినందుక, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వనందుక, డెలివరీ ఇచ్చినటువంటి మహిళలకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లలు పుడితే 12,000 రూపాయలు ఎగవేసినందుక, ఏం ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోయినందుక విజయోత్సవ సభలు జరిపేది. విజయోత్సవ సభలు అంటారు అంటే ఏమిటి? నయావంచన సభలు అని పెట్టుకోవాలి వాటికి పేర్లు. 2 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక ఇటుక పిల్ల బీర్చి, ఒక సిమెంట్ బస్తా వేసి ఏదైనా చేసింది ఉందా ఈ పార్టీ అధికారంలోకి వచ్చి? ప్రగల్భాలు పలకడం తప్ప ఢిల్లీకి, హైదరాబాద్ కు ఢిల్లీకి తిరగడానికి ఆయనకు సరిపోదు ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ 2 ఏళ్ల పాలనలో ఏం చేయలేదు అంటున్నారా? ఏమీ చేయలేదు, జీరో. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేసింది జీరో అంటా ఉన్నాం. మీరు చెప్పండి జ్యోత్స్నా గారు, ఏ ఒక్క వర్గానికైనా, ఏ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు పోయినట్టు కనిపిస్తుందా? ఇవాళ 5 లక్షల కుంభకోణం భూములకు టెండర్లు వేస్తారు. 27 మున్సిపాలిటీలను కలుపుతామని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మిగతా భూముల మీద కన్నేస్తారు. లఘుచీరల భూములు, కంచగచ్చిబౌలి భూములు, యూనివర్సిటీల భూములు, విద్యార్థుల భూములు, ఎక్కడైనా కూడా భూమి కేంద్రంగా రాజకీయం తప్ప ఒక్క ప్రజా సంక్షేమం గాని, ప్రజలకు మంచి జరిగేది గాని. అంటే దత్తాత్రేయ గారు, 2 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ ను ఎత్తుకెత్తుకొని దాన్ని కంప్లీట్ చేయడం కుదరదు. వాటికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అంటే 200 యూనిట్ల లోపు అయితే ఉచిత కరెంట్ కావచ్చు. సో కొన్ని వాళ్ళు చేసినటువంటి పనులు వాటిని మనం అంటే మన దృష్టిలోకి తీసుకోకూడదా? మీరు మాట్లాడుతున్న దాంట్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని, 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ గాని ఇచ్చిన వాళ్ళ సంఖ్యని శ్వేతపత్రం విడుదల చేయమనండి జ్యోత్స్నా మేడం. మేమేమంటున్నాము, ప్రభుత్వం ఎవరికైనా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఒక అవకాశం కల్పిస్తుంది. మీరు ఏమైనా ప్రకటించుకోవచ్చు మీ మేనిఫెస్టోలో పెట్టుకొని. కానీ మేనిఫెస్టో మీద నిలబడుతున్నారా? మాట మీద నిలబడుతున్నారా? ఇచ్చిన హామీలు నెరవేర్చిండ్రా? ఇవాళ ఏ ఒక్క వర్గానికైనా సంక్షేమ పథకాలు అందినట్టుగా చెప్తున్నారా? ఒక్క ఉచిత బస్సు ఏముందంటే ఉచిత బస్సు వల్ల జరిగేది ఏమైనా ఉందా? దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు? ఎన్ని బస్ ఛార్జీలు పెంచారు? దాని ప్రభావం వల్ల ఏ వర్గానికైనా ఒక వర్గానికి న్యాయం జరిగేటువంటి ఫలితం గాని కనిపిస్తుందా? ఇవాళ 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు. ఒక్క మహిళ పేరు చెప్పమన్నాడు రేవంత్ రెడ్డి గారిని గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని. కోటీశ్వర్లు అయిన మహిళల పేర్లు అయినరా ఈ రాష్ట్రంలో కోటీశ్వర్లు అయినరా? బీసీలు సర్పంచులు 23,000 పైచీలకు అయినరా? సర్పంచులు 42% కాంట్రాక్టుల్లో వాటాలు పొందినరా?
అయ్యిండ్రా? ఆడపిల్లలు స్కూటీలు తీసుకొని పోతున్నారా కాలేజీలకు? తులం బంగారం తీసుకొని ఎవరైనా మహిళ పెళ్ళైన మహిళ మెడల పుస్తల తాడు వేసుకున్నదా? ఎక్కడ ఉందండి ఈ కాంగ్రెస్ పార్టీ? నాకు అర్థం కాదు. ఇవన్నీ పగటి కళలు కానీ మేము చేసినామన్నట్టుగా ఒక పేపర్ల మీద మీడియాలో చెప్పించుకొని ఇగో ఇవాళ ఊర్లకు పోయి ఇవాళ ఏం జరుగుతుంది? పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ముఖం చాటలేక ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళని కలిసే ధైర్యం లేక ఇగో ఈ సభల పేరు మీద తతంగం నడిపిస్తా ఉంది. హైదరాబాద్ లోనేమో భూ కుంభకోణానికి నాంది పలుకుతారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్న భూములన్నీ కాజేయాలని చూస్తారు. పండాబాబుల చేతుల్లో పెట్టాలని చూస్తారు. అక్కడ ఊర్లకి వెళ్ళేమో మంచిగా యువత రాజకీయాలకు రావాలని ఒక దగ్గర దత్తాత్రేయ గారు మళ్ళీ రాజకీయాలకు రావద్దని